బాబు, ఏంటి బాబు బొమ్మను ఇక్కడ పెట్టావు? పంతులు గారు ఇక్కడే పెట్టమన్నారు. అలా విడిగా పెడితే బాగోదు బాబు. అదిగో ఆ బొమ్మ పక్కన పెట్టండి, జోడీగా ఉంటుంది. ఇప్పుడు చూడు బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో. నాకు పెళ్లి తప్పిందంటే నీకు 100 ముడుపులు కడతాను. ఇదేంటి నా బొమ్మ పక్కన ఈ బొమ్మ ఎవరు పెట్టారు? కొంపదీసి దేవుడు నా మాట వినకుండా అమ్మ నాన్నల మాటే వింటున్నాడా ఏంటి? అమ్మో, అలా జరగకూడదు. అయ్యో, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఈ బొమ్మ ఇక్కడ ఎవరు పెట్టారు? అదిగో వెళ్తున్నాడే ఆ అబ్బాయి పెట్టాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. అతనెందుకు నా బొమ్మ పక్కన తన బొమ్మ పెట్టాడు? నేనే పెట్టమన్నానమ్మా. ఓహో, ఇది మీ పనా? ఎందుకు పెట్టమన్నారు? చూడ్డానికి 2 బొమ్మలు జోడీగా ఉన్నాయి కదా. ఏం బాలేదు, నాకు నచ్చలేదు, తీసి పక్కన పెడతాను. అమ్మా, అలా కలిసిన బొమ్మల్ని విడదీయకూడదమ్మా, తప్పు. మనుషుల్ని విడదీయకూడదు, ఇవి బొమ్మలేగా. మనం కూడా దేవుడు చేసిన బొమ్మలవే కదమ్మా. మన అనుకునే మనుషులతో విడిపోతే మనకెంత బాధగా ఉంటుంది. అందుకేనమ్మా మనుషులుగా మనం కలిసి ఉండాలి, బొమ్మల్ని కలపాలి, అందరూ సంతోషంగా ఉండాలి. శతమానం భవతి ఆగిపోయావేంటభి? మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఇంతదాకా వచ్చి ఇప్పుడేంట్రా? మీకు తెలుసుగా నాకు ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండవని. సరే, నీ ఇష్టం. పిల్లలు రండమ్మా. ఆ అమ్మాయి నేను తీసుకున్నవే వాళ్ళు తీసుకున్నారు. నాకు 100కిచ్చి వాళ్ళకి 200కి అమ్ముతావా? అయినా మీరేంటండి, అతను ఎంత రేట్ చెప్తే అంత తీసి ఇచ్చేస్తారా? బేరం ఆడకపోతే మన ఆస్తులు అడుగుతారండి వీళ్ళు. నీకు అలాంటి కోళ్ళు వస్తే నువ్వేం చేస్తావు? సత్యం, తనే నీ కోడలు.
ఇప్పటికైనా నమ్ముతారా అత్తయ్య ఇది డెస్టినీ అని? మూర్తి గారు మీరా? బాగున్నారా? బాగున్నాం సార్, మీరెలా ఉన్నారు? బాగున్నామండి. వాళ్ళు మీకు ముందే తెలుసా? వాళ్ళ నర్సరీ నుంచేనమ్మా మనకి ఫ్లవర్స్ సప్లై అయ్యేది. సుశీల వాళ్ళ అబ్బాయి అభిరామ్. ఓ, మీ అమ్మాయా? అవును సార్. ఇందాకే నేను చూశాను. చాలా చలాకైన అమ్మాయి. కొట్టువాడితో భలే గొడవ పడిందండి. ఏంటమ్మా, ఎవరితోనూ గొడవ పడొద్దని చెప్పాను కదా. సరే మూర్తి గారు, మేము వెళ్ళొస్తాం. మంచిదండి. అభి, అన్నదానానికైనా విరాళం ఇచ్చొస్తావా? గుడికొచ్చినందుకైనా ఏదో ఒక దాంట్లో పాల్గొనాలిరా. సరే. బసు అమ్మా, అన్నదానానికి విరాళిచ్చిరమ్మా. ఏమండి, డబ్బులు ఇవ్వండి. రారా, పదండి. అమ్మా ఎలా ఉంది అత్తయ్య? ఏం బాలేదు. అందంగా ఉంది కదమ్మా. అందం ఉంటే సరిపోతుందా? వినయం అణుకువ ఉండక్కర్లేదా? షాప్ దగ్గర ఇంతింత నోరేసుకుని పడిపోయింది. ఆ గొడవ గురించి మావయ్య చెప్పారత్తయ్య. ఈ కాలంలో అలాగే ఉండాలత్తయ్య, లేదంటే నష్టపోతాం. మనకి 100 రూపాయలు లాభం వచ్చేలా చేసింది కదమ్మా. అయినా సరే నాకలా ఉంటే నచ్చదు. కావాలంటే కాస్త నోరు తగ్గించుకోమని నేను చెప్తానులేండి అత్తయ్య. అంత మంచి అమ్మాయి మళ్ళీ మనకు దొరకదు. అవునమ్మా, అన్నయ్య చైన్ తన మెడలో పడిందంటే ఖచ్చితంగా అది డెస్టినీయే కదమ్మా. అమ్మాయి వాళ్ళ కుటుంబం గురించి మావయ్య గారికి బాగా తెలిసినట్టుంది. మావయ్య గారికి కూడా ఆ అమ్మాయి నచ్చినట్టుంది. ఒప్పుకోండి అత్తయ్య. తనకి భర్త లేడు, పిల్లాడున్నాడు. అన్నయ్యకి అన్ని విధాలా సరిచూడమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, మీరింతగా చెప్తున్నారు కాబట్టి ముందు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారో లేదో కూడా తెలుసుకోవాలి కదా. అంటే మీకిష్టమే అన్నమాట. ఆలస్యం ఎందుకు? రండత్తయ్య వెళ్దాం. మగ పెళ్లి వాళ్ళం, మనం వెళ్ళడం ఏంటి? వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. నేను వెళ్ళి పిలుచుకుని వస్తానమ్మా. ఉభయకుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక. అంకుల్ అంకుల్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పండి బాబు. మా అమ్మ వాళ్ళు మీతో మాట్లాడాలంట. దేని గురించి బాబు? అది వాళ్ళే మాట్లాడతారంట అంకుల్.
సరే. మీరు మాతో ఏదో మాట్లాడాలి అన్నారంట, ఏంటండి అది? అదేనండి, మీ అమ్మాయి వసుంధర మా మరిది అభిరామ్ గురించి మాట్లాడాలి. అభిరామ్, ఎక్స్క్యూజ్ మీ. వసుంధర, కూర్చోమ్మా. నీ పేరేంటి? బన్నీ తాతయ్య. తనకి వద్దు తాతయ్య. ఎందుకను? తన మెత్త గొడవ పడ్డారు. అవునా? ఎందుకు గొడవ పడ్డావురా? వాళ్ళు తిన్న అరటిపండు తొక్కని కింద పడేశారు తాతయ్య. నేను డస్ట్బిన్ లో పడేయమని చెప్పాను. మంచి విషయమేగా చెప్పాడు. తను మాకు అన్నయ్య అంట. అవును, అన్నయ్య అనుకోండి, తప్పేంటి? ఇలాంటన్నే మాకొద్దు. కీర్తి, తప్పమ్మా, అలా అనకూడదు. ఇదిగో నాన్న, ప్రసాదం తిను. వద్దు తాతయ్య, పరిచయం లేని వాళ్ళు ఏదైనా ఇస్తే తినకూడదని మా అమ్మ చెప్పింది. పోరి బడవా, మీ అమ్మ నీకు అన్నీ మంచి విషయాలే నేర్పింది. చూసి నేర్చుకోండి ఇద్దరు. ఏంటండి మీరు చెప్పేది? అవునండి, మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. మా అభికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? మీకు విషయం చెప్పాలండి, వసుంధర మా అమ్మాయి కాదు, మా కోడలు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అభిరామ్. ఇందులో వసుంధర అని రాసుంది, చూడండి. ఇందాక వసుంధర అనే అమ్మాయి వచ్చి మీలాగే అడిగింది. తను ఎక్కడుందో చూసి మీరు రిసీట్ మార్చుకోండి. ఓ, ఈ వసుంధర ఎవరు? ఈ అభిరామ్ ఎవరు? అత్తమావలు అయ్యుండి కూడా కోడలికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారంటే మీదెంత మంచి మనసో అర్థమవుతోంది. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. కోడలైనా కూతురైనా తనని అనుకున్నాం. తనకొక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాం. తనకు పెళ్లి జరగాలని అన్నవరం వచ్చామండి. మేం కూడా మా అభికి పెళ్లి జరగాలని వచ్చామండి. మన రెండు కుటుంబాలు ఒకే కోరికతో రావడం బావుందండి. మన రెండు ఫ్యామిలీస్ ఒకటైతే ఇంకా బాగుంటుందంటీ. అమ్మా, మీరంటున్నది? మా అభికి మీ వసుంధరకి సంబంధం మాట్లాడాలని అనుకుంటున్నాం. నిజంగానండి? మీరు నిజంగానే అంటున్నారా?
అవునండి, మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. మాకు కూడా అభిబాబు నచ్చాడు. మా వసుకి అలాంటి అబ్బాయిని చూడాలనుకున్నాం. మేం కూడా మీ అమ్మాయి లాంటి మంచి అమ్మాయిని మా అభికి చూడాలనుకుంటున్నామండి. అమ్మా, మీ స్థాయికి తగ్గట్టుగా మేం తోగలమా? మనసులు కలవాలి కానీ ఇంకా స్థాయిలు అంతస్తులు ఏంటి బాబాయ్ గారు? మాకు మీరు, మీకు మేము నచ్చాం, అంతే చాలు. మొదటి భార్య ప్రమాదంలో చనిపోయింది. 2 పిల్లలు, అను, కీర్తి. వాణ్ణి పిల్లల్ని చూసుకోవడానికి ఒక మంచి అమ్మాయి కావాలి. తను మీ అమ్మాయే అని ఆ దేవుడు నిర్ణయించినట్టున్నాడు. దేవుడా? అవునండి, మీ అమ్మాయి మెడలో ఉన్న చైన్ మా అభిదే. ఓ పెళ్లిలో దేవుడు అక్షింతలు పువ్వులతో పాటు మెళ్ళో పడిందట. చిన్న దండేదో నా మెళ్ళో పడింది. ఎలా పడిందమ్మా? ఇందాక పువ్వుల వర్షం కురిపించారు కదా నాన్న, అప్పుడు పైనుంచి వచ్చి నా మెళ్ళో పడింది. అందుకే ఇది డెస్టినీ అని మేమంతా ఫీల్ అవుతున్నాం. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ అందరం కలిసాం. వసు మెళ్ళో పడిన చైను అభిబాబుదా? నేను ఆ రోజే వసుతో అన్నానండి, అది చైన్ కాదు తాళి అని. మంచి మాట చెప్పారండి. నిజంగానే అది తాళి లాంటిది. ఆ చైన్ అభికి మొదటి భార్య ఇచ్చింది. అంటే తనే మీ అమ్మాయిని సెలెక్ట్ చేసిందన్నమాట. అంతా దైవ నిర్ణయం. మీకు మా సంబంధం ఇష్టమైతే హైదరాబాద్ వెళ్ళాక మీ అమ్మాయి ఫోటో మాకు పంపించండి. మా అభి ఫోటో మీకు పంపిస్తాం. అలాగేనమ్మా, తప్పకుండా పంపిస్తాం. అన్నట్టు మీ కోడలు విడో కదా? అంటే మీ అబ్బాయి చనిపోయాడా?